ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. దారుణమైన కరవు. కరవును గూర్చి ప్రభువు ఇర్మియాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. యూదా విలపించుచున్నది, దాని నగరములు క్షీణించుచున్నవి, దాని ప్రజలు విచారముతో నేల కొరుగుదురు. యెరూషలేము ఆక్రందనము చేయుచున్నది, సంపన్నులు సేవకులను నీళ్లకు పంపుచున్నారు. వారు బావుల వద్దకు వెళ్ళి అవి వట్టిపోవుట చూచి వట్టి కూజాలతో తిరిగి వచ్చుచున్నారు. నిరుత్సాహముతో తడబాటుతోనూ మొగములు కప్పుకొనుచున్నారు. వానరు లేక నేల ఎండిపోవుటచే రైతులు నిరాశ చెంది మొగము కప్పుకొనుచున్నారు. మేయుటకు గడ్డి దొరకనందున లేడి తాను ఈనిన పిల్లను పొలాన వదిలివేయుచున్నది. అడవి గాడిదలు కొండ కొమ్ము మీద నిలుచుండి నక్కలవలే రొప్పుచు గాలి పీల్చుచున్నవి. మేత దొరకనందున వాని కన్నులు మూతపడుచున్నవి. మా పాపములు మేము దోషులమని చాటి చెప్పుచున్నవి. అయినను ప్రభు, నీవు ప్రమాణము చేసినట్లే మమ్ము ఆదుకొనుము. మేము చాలాసార్లు నీ నుండి వైదొలగితిమి, నీకు ద్రోహముగా పాపం చేసితిమి. ఇశ్రాయేలు ఆశ నీవే, మమ్ము ఆపద నుండి రక్షించువాడవు నీవే. నీవు మా దేశమున పరదేశివలే వర్తింపనేల, ఒక్కరేయి మాత్రమే ఉండిపోవు బాటసారివలే కనిపింపనేల, విభ్రాంతి చెందిన నరునివలెను ఆపదలోనున్న వారిని రక్షింపజాలని సూర్యునివలెను చూపట్టనేల. ప్రభు, నీవు నిశ్చయముగా మా నడుమనున్నావు, మేము నీ వారలము, నీవు మమ్ము పరిత్యజింపకుము. ప్రభు ఈ ప్రజలను గూర్చి ఇట్లనుచున్నాడు, వీరికి నా చెంత నుండి పారిపోవలననియే కోరిక. వారు తమ్ము తాము అదుపులో పెట్టుకోజాలకున్నారు, కనుక నేను వారిని అంగీకరింపను. వారి దుష్కార్యములను జ్ఞప్తియందుంచుకొని స్వీయ పాపములకు గాను వారిని దండింతును. మరియు అతడు నాతో ఇట్లు చెప్పెను, నీ ప్రజల క్షేమము కొరకు విజ్ఞాపనమును చేయవలదు. వారు ఉపవాసము చేసినను నేను వారి మనవిని ఆలింపను. దహన బలిని గాని ధాన్య బలిని గాని సమర్పించినను అంగీకరింపను. నేను వారిని పోరు వలనను ఆకలి వలనను అంటురోగము వలనను తెగటార్పబూనితిని. అప్పుడు నేనిట్లు పలికితిని, సర్వోన్నతుడవైన ప్రభు, యుద్ధము క్షామము సంభవింపవని ప్రవక్తలీ ప్రజతో చెప్పుచున్నారు. నీవీ దేశ ప్రజలు దీర్ఘకాలము క్షేమముగా ఉందురని వాగ్దానము చేసితివని వారు ప్రజలతో చెప్పుచున్నారు. ప్రభు నాకిట్లు బదులు చెప్పెను, ఆ ప్రవక్తలు నా పేరు మీదుగా అబద్ధములు చెప్పుచున్నారు. నేను వారిని నా పని మీద పంపలేదు, వారికి ఆజ్ఞలియ్యలేదు, వారితో సంభాషింపలేదు. వారు మీకు చెప్పు ప్రవచనములు అబద్ధ దర్శనములు, నిష్ప్రయోజనమైన శకునములు, కేవలము వారి తలలో పుట్టిన కపటాలోచనలు. కావున ప్రభువునైన నేనిట్లు చెప్పుచున్నాను, ఈ ప్రవక్తలు నేను పంపకున్నను నా పేరు మీదుగా ప్రవచనములు పలికి ఈ దేశమున క్షేమముగాని కత్తిగాని సంభవింపవని చెప్పుచున్నారు. కనుక నేను వారిని కత్తి వలనను ఆకలి వలనను చంపుదును. ప్రవచనములు చెప్పిన నరులు కూడా క్షేమము కత్తి వలననే చత్తురు. నేనే వారి పీనుగులను యెరూషలేము వీధులలోనికి విసిరివేయుదును. వానినెవరునూ పాతిపెట్టరు. వారి భార్యలకు కుమారులకు కుమార్తెలకు ఈ గతియే పట్టును. వారు చేసిన చెడ్డను వారి మీదికే రప్పింతును. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చునుగాక, ఆ బాష్పధారకు అంతము ఉండకుండునుగాక. నా కన్య అయిన కుమార్తె నా ప్రజలకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలమునకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణములోనికి వెళ్ళినచో క్షామపీడితులు తగులుచున్నారు. ప్రవక్తులను యాజకులను తమ పని తాము చేయుచున్నారు, కాని వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరచితివేలా?
మేము క్షేమమును ఆశించితిమి గాని ఫలితము కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించుననుకొంటిమి, కాని భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులను, మా పితరుల తప్పులను కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనుము, మమ్ము చేయి విడువకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్ల నీయకము. నీవు మాతో చేసుకున్న నిబంధనమును స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహములు వాన కురియింపలేవు, ఆకాశము స్వయముగా జల్లులు కురియింపలేదు. మా ప్రభువైన దేవ, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి, ఈ కార్యములెల్లా చేయగలవాడవు నీవే. 15వ అధ్యాయము. ప్రభువు నాతో ఇట్లనెను, మోషే సమూవేలులు నా ముందట నిలిచి విన్నపములు చేసినను నేనా ప్రజలను కరుణింపను. వారిని నా ఎదుట నుండి గెంటివేయుము, వారిని పంపివేయుము. వారు మేమెచ్చటికి వెళ్ళుదమని అడిగినచో వారితో నా మాటలుగా ఇట్లు చెప్పుము. వ్యాధి వాత పడనున్నవారు వ్యాధి కడకు, యుద్ధమున చావనున్నవారు యుద్ధము కడకు, ఆకటి వాత పడనున్నవారు ఆకటి కడకు, ప్రవాసము వాత పడనున్నవారు ప్రవాసమునకు పోవుదురుగాక. ప్రభువునైన నేను వారికి 4 దౌర్భాగ్యములు పట్టింతును. ఆ ప్రజలు కత్తిబారిన చత్తురు, కుక్కలు వారి పీనుగులను లాగుకొని పోవును, పక్షులు వానిని తినివేయును, వన్యమృగములు వానిని మృంగివేయును. హిజ్కియా కుమారుడగు మనష్షే యూదాకు రాజుగానున్నప్పుడు యెరూషలేము చేసిన దుష్కార్యములకు గాను ప్రపంచములోని జనులెల్లరును వారిని అసహ్యించుకున్నట్లు చేయుదును. యుద్ధము వలన భయము. ప్రభువిట్లు పలుకుచున్నాడు, యెరూషలేము ప్రజలారా, నిమ్మెవరు దయదలతురు? మిమ్ము చూచి పరితాపం చెందువారెవరు? కొంచెము తడవాగి మీ క్షేమమును విచారించువారెవరు? మీరు నన్ను విడనాడితిరి, నా నుండి వైదొలగితిరి. కనుక నేను నా చేతిని చాచి మిమ్ము నాశము చేసి తిని, మాటిమాటికి నా కోపమును ఆపుకోజాలక అలసిపోయితిని. మీ దేశములోని ప్రతి పట్టణమునను నేను మిమ్ము ధాన్యము వలె తూర్పారబట్టితిని. మీరు మీ దుష్కార్యములను మానరైతిరి. నేను మిమ్ము నాశము చేసి తిని, మీ పిల్లలను చంపితిని. మీ వితంతువులు కడలి ఒడ్డుననున్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ మంది అయిరి. మీ యువకులను ఎలప్రాయముననే చంపి వారి తల్లులకు పుత్రశోకము కలిగించి తిని, దిడీలున వారిని పరితాపమునకు భయమునకు గురిచేసి తిని. 7 కొమరులను కోల్పోయిన తల్లి మూర్ఛపోయి ఎగశ్వాస తీయుచున్నది. పట్టపగలే ఆమె వెలుగు అంతరించెను, ఆమె అవమానమునంది గగ్గోలు పడెను. నేను మీలో మిగిలియున్న వారిని మీ శత్రువులచే కండతుండెములు చేయింతును. ఇది ప్రభువునైన నా వాక్కు. ఇర్మియా ప్రభువునకు ఫిర్యాదు చేయుట. నేను ఎంతటి దౌర్భాగ్యుడను! తల్లి, నీవు నన్నేల కంటివి? నేను ప్రతివానితో వివాదమునకు దిగి తగవులాడవలసి వచ్చెను. నేను ఒకనికి అప్పియ్యలేదు, ఒకని నుండి అప్పు తీసుకోలేదు. అయినను ప్రతివాడును నన్ను శపించువాడే. ప్రభు, నేను నిన్ను చిత్తశుద్ధితో సేవింపనైతినేని నా శత్రువులు ఆపదలోను వేదనలోనూ ఉన్నప్పుడు వారి తరపున నీకు మనవి చేయనైతినేని. వారి శాపములెల్లా నా మీదికి దిగివచ్చునుగాక. ఇనుమును ఎవడైనా విరువగలడా? ఉత్తర దేశమున కంచు కలిపి తయారు చేసిన ఇనుమును ఎవడైనా తుంచగలడా? ప్రభువిట్లనెను, నేను నా ప్రజల మీదికి శత్రువులను పంపగా వారు వారి సొత్తును నిధులను కొల్లగొట్టుకొని పోవుదురు. వారు దేశమందెల్ల ఎడల చేసిన పాపములకిది శిక్ష. నేను నా ప్రజలు తామెరుగని అన్యదేశమున తమ శత్రువులకు ఊడిగము చేయునట్లు చేయుదును. నా కోపము నిప్పువలే రగుల్కొని ఆరకమండును. అంతట నేనిట్లంటిని, ప్రభు, నీకంతయు తెలియును. నీవు నన్ను జ్ఞప్తియందుంచుకొని ఆదుకొనుము. నా తరపున నన్ను హింసించువారి మీద పగ తీర్చుకొనుము. నీవు వారి పట్ల ఓర్పు చూపెదవేని వారు నన్ను చంపుదురు.
నేను నీ కొరకే నిందలు అనుభవించుచున్నానని గ్రహింపుము. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని. దేవుడవు సర్వశక్తిమంతుడవనైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకానందము కలిగించెను, నా హృదయమునకు ప్రమోదము చేకూర్చెను. నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు, వారి సంతోషమున పాల్గొనలేదు. నీ ఆజ్ఞలకు బద్ధుడనై ఒంటరిగా ఉంటిని. నీవు నా ఎదను కోపముతో నింపితివి. నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా, నా గాయము చికిత్సకు లొంగదేలా, మానదేలా. నీవు నాకు వేసవిలో వట్టిపోవుటచే నమ్మదగనిదిగా నుండు నది వంటి వాడివయ్యదవా? నా మాటలకు ప్రభువిట్లనెను, నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకొందును. నీవు నికృష్టభావములను విడనాడి ఉదాత్తమైన సందేశమును చెప్పెదవేని నేను నిన్ను మరలా నా ప్రవక్తగా చేసుకొందును. అప్పుడు ప్రజలు మరలా నీ వద్దకు వత్తురు, నీవు వారి వద్దకు వెళ్ళనక్కరలేదు. నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును. వారు నీతో పోరాడుదురు కాని నిన్ను గెల్వజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును. దుష్టుల నుండి నిన్ను కాపాడుదును, దౌర్జన్యపరుల నుండి నిన్ను సంరక్షింతును. ఇది ప్రభువునైన నా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. ప్రభువు దేవాలయముకు తిరిగి వచ్చుట. అంతటా అతడు నన్ను తూర్పుకు ఎదురుగానున్న ద్వారము వద్దకు కొనిపోయెను. అచట నేను ఇశ్రాయేలు దేవుని తేజస్సు తూర్పు నుండి వచ్చుట చూచితిని. ప్రభువు ద్వానము సముద్ర ఘోషవలే ఉండెను. భూమి ఆయన తేజస్సుతో ప్రకాశించెను. ప్రభువు యెరూషలేమును నాశనము చేయుటకు వచ్చినప్పుడును కెబారు నది చెంత కూడా నేనిట్టి దర్శనముననే కాంచితిని. అప్పుడు నేను నేలపై బోరగిలబడితిని. ప్రభువు తేజస్సు తూర్పు ద్వారము నుండి దేవాలయమును ప్రవేశించెను. దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణములోనికి కొనిపోయెను. అచట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుట గాంచితిని. ఆ మనుష్యుడు నా ప్రక్కన నిలుచుండెను. ఒకడు దేవాలయము నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింటిని, నరపుత్రుడా, ఇది నా సింహాసనము ఉండు స్థలము, నా పాదముల నుంచుతావు. నేనిచట ఇశ్రాయేలు ప్రజల మధ్య సదా వసించుచు వారిని పాలింతును. ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలు వారి రాజులు విగ్రహారాధన వలన రాజులను నాకు చేరువలో పాతిపెట్టుట వలనను నా పవిత్ర నామమును అమంగళము చేయరు. రాజులు వారి ప్రాసాదపు ద్వారబంధములను గడపలను నా దేవాలయపు ద్వారబంధములకు గడపలకు చేరువలో కట్టిరి. నాకు వారికి నీ మధ్య ఒక్క గోడ మాత్రమే అడ్డము కలదు. వారు తమ హేయమైన కార్యముల ద్వారా నా పవిత్ర నామముకు అపకీర్తి తెచ్చిరి. కావున నేను కోపముతో వారిని నాశనము చేసితిని. వారిప్పుడు విగ్రహారాధనను మానుకొని తమ రాజుల శవములను నా సన్నిధి నుండి తొలగింపవలెను. నేను వారి నడుమ శాశ్వతముగా వసింతును. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు దేవాలయము గూర్చి దాని వివిధ భాగముల గూర్చి తెలియజెప్పుము. వారు తమ పాపములకు సిగ్గుపడునట్లు చేయుము. వారు తమ ప్రవర్తనకు సిగ్గుపడుదురేని నీవు వారికి ఆలయము ఆకారము గూర్చి దాని ప్రవేశ ద్వారములు, నిష్క్రమణ ద్వారములు, దాని ఏర్పాటు, దాని నియమములు మొదలైన అంశముల గూర్చి వివరింపుము. ఈ అంశములన్నీ వారికి వ్రాసి ఇమ్ము. అప్పుడు వారు దేవాలయము ఎట్లు ఏర్పాటు చేయబడునో గ్రహింతురు. దానిని గూర్చిన నియమములన్నింటినీ పాటింతురు. దేవాలయ నియమమిది: కొండమితి దేవాలయం చుట్టూనున్న స్థలమంతయు పరమ పవిత్రమైనది. బలిపీఠము. బలిపీఠము కొలతలివి. దేవాలయమును కొలిచిన కొలబద్దతోనే దానిని కూడా కొలవవలెను. పీఠము పాదు చుట్టూ ఒక గోయి కలదు. దాని వెడల్పు లోతు 20 అంగుళములు. దానికి వెలుపలి ప్రక్కన 10 అంగుళముల ఎత్తుగల అంచు కలదు. నేలమీది నుండి మొదలుపెట్టినచో పీఠము క్రింది భాగము ఎత్తు 4 అడుగులు, రెండవ భాగము ఎత్తు 7 అడుగులు. అది చుట్టూను 20 అంగుళములు వెడల్పు ఉండెను. మూడవ భాగము కూడా
20 అంగుళములు వెడల్పు ఉండెను. ఈ మూడవదే పైభాగము. దానిపై జంతువులను దహించడివారు. దాని ఎత్తు 7 అడుగులు. ఈ మూడవ భాగము 4 మూలల 4 కొమ్ములు కలవు. అవి మిగిలిన భాగము కంటే ఎత్తుగా నుండెను. పీఠము ఉపరి భాగము 20 అడుగుల నలుచదరము, మధ్య భాగము కూడా 24 అడుగుల నలుచదరము. దానికి 10 అంగుళముల ఎత్తుగల అంచు కలదు. కుడి ప్రక్కన పీఠము మీదెక్కుటకు మెట్లు కలవు. పీఠమును ప్రతిష్ఠించుట. ప్రభు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మాటలు ఆలింపుము. మీరు పీఠము నిర్మించి దానిని ప్రతిష్ఠించినప్పుడు దానిపై జంతువులను దహనబలిగా అర్పించవలెను. వారి నెత్తుటిని దానిపై చల్లవలెను. లేవీ తెగలో సాదోకు వంశజులైన యాజకులు మాత్రమే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను అర్చించవలెను. ఇది ప్రభువునైన నా ఆజ్ఞ. పాప పరిహార బలిని అర్పించుటకు నీవా యాజకులకు ఒక కోడెనీయవలయను. నీవు దాని నెత్తుటిని కొంచెము తీసుకొని పీఠము ఉపరి భాగము మూలలందున్న కొమ్ములకు, పీఠము మధ్య భాగపు మూలలకు, అంచులకు పూయవలయను. ఈ రీతిగా నీవు పీఠమును శుద్ధి చేసి ప్రతిష్ఠింపవలెను. పిమ్మట పాప పరిహార బలిగా అర్పించిన కోడె శవమును కొనిపోయి దేవాలయం వెలుపల నిర్ణీత స్థలమున దహింపవలెను. ఆ మరుసటి రోజున ఎట్టి లోపము లేని మేకపోతును పాప పరిహార బలిగా అర్పింపవలెను. కోడె నెత్తుటితో వలె ఈ మేకపోతు నెత్తుటితో కూడా పీఠమును శుద్ధి చేయవలయును. ఈ కార్యము ముగించిన తరువాత ఎట్టి లోపము లేని కోడెను, పొట్టేలిని గైకొని వానిని నా వద్దకు కొనిరమ్ము. యాజకులు వానిపై ఉప్పు చల్లి వానిని నాకు దహనబలిగా అర్పింతురు. 7 రోజుల పాటు ప్రతిరోజు నీవు నాకు పొట్టేలిని, మేకను, కోడెను పాప పరిహార బలిగా అర్పింపవలెను. ఆ బలి పశువులలో ఎట్టి లోపము ఉండరాదు. యాజకులు 7 నాళ్ళు బలిపీఠమును ప్రతిష్ఠించి దానిని బలులర్పించుటకు సిద్ధము చేయవలయును. 7 నాళ్ళు ముగిసిన పిదప వారు ప్రజలు కొనివచ్చు సమాధాన బలులను, దహన బలులను పీఠముపై అర్పించవచ్చును. అప్పుడు నేను మిమ్ము ప్రీతితో చూతును. ఇది ప్రభువునైన నా వాక్కు. 44వ అధ్యాయము. మూసివేసిన ద్వారము. అతడు నన్ను దేవాలయము తూర్పుననున్న వెలుపలి ద్వారమునద్దకు కొనివచ్చెను. అది మూసివేయబడి ఉండెను. ప్రభువు నాతో, ఈ ద్వారము మూసివేయబడి ఉండునే గాని మరలా తెరవబడదు. దీనిగుండా ఎవరూ పోజాలరు. ఇశ్రాయేలు దేవుడను ప్రభువునైన నేను దీనిగుండా ప్రవేశించి తిని గనుక ఇదిక మీదట సదా మూయబడియుండును. అయినను పరిపాలనము చేయు రాజు మాత్రము దీనిగుండా పోయి నా సన్నిధిలో పవిత్ర నైవేద్యమును భుజింపవచ్చును. అతడు లోపల చివరనున్న పెద్ద గదిగుండా ఈ ద్వారము ప్రవేశించును. దాని నుండి బయటికి వెళ్ళిపోవును అని చెప్పెను. దేవాలయ ప్రవేశమును గూర్చిన నియమము. తరువాత అతడు నన్ను ఉత్తర ద్వారము గుండా దేవాలయం ముందటికి కొనిపోయెను. నేనటు పారజూడగా మందిరము ప్రభు తేజస్సుతో నిండియుండెను. నేను నేలపై బోరగిల పడితిని. ప్రభువు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచు దానిని విను దానిని జాగ్రత్తగా గమనింపుము. నేను నీకు దేవాలయ నియమములను ఎరిగింతును. ఎవరు దేవాలయములోనికి ప్రవేశించి బయటికి వెళ్ళిపోవచ్చునో, ఎవరట్లు చేయరాదో శ్రద్ధగా గ్రహింపుము. ఆ తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలతో యావే ప్రభువునైన నేను వారి హేయమైన కార్యములను సహింపనని చెప్పుము. వారి బలిపశువుల నెత్తుటిని కొవ్వును నాకు అర్పించునప్పుడు శరీరమున హృదయమున సున్నతి పొందని పరజాతి వారిని నా దేవాలయములోనికి కొనివచ్చి దానిని అపవిత్రము చేసిరి. నా ప్రజలు హేయమైన కార్యములతో నా నిబంధనను ఉల్లంఘించిరి. వారు స్వయముగా దేవాలయమున పరిచర్య చేయుటకు మారుగా అన్యజాతి వారికి ఆ పనిని అప్పగించిరి. శరీరమున హృదయమున సున్నతి పొందని అన్యజాతి వాడెవడు అతడు ఇశ్రాయేలీయుల నడుమ వసించుచున్నను నా దేవాలయమును ప్రవేశింపరాదని
ప్రభువునైన నేను ఆజ్ఞాపించుచున్నాను. లేవీయులు యాజకులు కారాదు. ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నన్ను విడనాడి విగ్రహములను సేవించిన లేవీయులను నేను శిక్షింతును. వారు ద్వారపాలకులుగా ఉండుటతోనూ దేవాలయమున ఊడిగములు చేయుటతోనూ నా మందిరమున సేవ చేయవచ్చును. ప్రజలు బలులను దహన బలులను అర్పించుటకు కొనివచ్చిన పశువులను వధింపవచ్చును. ప్రజలకు సేవలు చేయవచ్చును. కాని ఆ లేవీయులు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహములను కొల్చినప్పుడు వారికి అర్చకులుగా పనిచేసి వారిని పాపముకు ప్రేరేపించిరి. కనుక వారిని దండించి తీరుదునని ప్రభువునైన నేను శపథము చేయుచున్నాను. వారు నా సన్నిధికి వచ్చి నాకు యాజకులుగా పనిచేయరాదు. నా పవిత్ర వస్తువులను ముట్టరాదు. గర్భాగారమున ప్రవేశింపరాదు. వారు చేసిన హేయమైన కార్యములకిది శిక్ష. దేవాలయమున సేవకులు చేసడి కార్యములను నేను వారికి అప్పగించుచున్నాను. యాజకులు. ఇతర ఇశ్రాయేలీయులు నన్ను విడనాడినప్పుడు కూడా లేవీ తెగకు చెందిన సాదోకు వంశజులగు యాజకులు నా దేవళమున నన్ను భక్తితో కొల్చిరి. కావున ఇప్పుడు వారే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను సేవింతురు. నాకు బలిపశువుల క్రొవ్వును నెత్తుటిని అర్పింతురు. వారు మాత్రమే నా దేవాలయమును ప్రవేశించి నా బలిపీఠమును సమీపించి నా ఆరాధనమును నిర్వహింపవచ్చును. వారు దేవాలయమున అందలి లోపలి ఆవరణ ద్వారమును ప్రవేశింపగానే నారబట్ట ధరింపవలెను. లోపలి ఆవరణమున గాని దేవాలయమున గాని పరిచర్య చేయునప్పుడు వారు ఉన్ని బట్టలను తాల్పరాదు. చెమటను వారించుటకు గాను నారబట్టలతో చేసిన తలపాగాను చెడ్డీలను ధరింపవలెను. నడికట్టు ఉపయోగింపరాదు. వారు జనులు ప్రోగగు వెలుపలి ఆవరణములోనికి పోవుటకు ముందే తాము దేవాలయమున పరిచర్య చేయునప్పుడు తాల్చిన ఉడుపులను తొలగించి వానిని పవిత్రమైన గదులలో పెట్టవలెను. తరువాత సామాన్య దుస్తులు ధరించి బయటికి వెళ్ళవలెను. అప్పుడు వారి పవిత్ర వస్త్రముల వలన ప్రజలకు హాని కలుగకుండును. యాజకులు తలబోడి చేయించుకోరాదు. జుట్టు పొడవుగా పెంచుకోరాదు. దానిని తగుమాత్రముగా ఉంచుకోవలెను. వారు లోపలి ఆవరణములోనికి పోవునప్పుడు మద్యమును సేవింపరాదు. సామాన్య వితంతువును గాని విడాకులు పొందిన ఉవిధను కాని పెండ్లి ఆడరాదు. ఇశ్రాయేలు కన్యలను యాజకుల వితంతువులను మాత్రమే పరిణయమాడవచ్చును. ఏది పవిత్రమైనదో ఏది కాదో, ఏది శుద్ధమైనదో ఏది కాదో యాజకులు నా ప్రజలకు బోధింపవలెను. ప్రజలకు తగాదాలు వచ్చినప్పుడు వారు నా నియమములను అనుసరించి తీర్పు చెప్పవలెను. నా నియమముల ప్రకారము ఉత్సవములు జరపవలెను. విశ్రాంతి దినమును పవిత్రముగా గడపవలెను. యాజకులు శవములను తాకి అశుద్ధులు కారాదు. తల్లిదండ్రుల, తనయుల, సోదరుల, అవివాహితులైన సోదరీల శవములను మాత్రము తాకి అశుద్ధులు కావచ్చును. వారు మైల నుండి శుద్ధిని పొందుటకు 7 నాళ్లు ఆగవలెను. అటు పిమ్మట దేవాలయమందలి లోపలి ఆవరణలోనికి పోయి పాపపరిహార బలిని అర్పింపవలెను. అటు తరువాత వారు దేవాలయమున ఆరాధనను నిర్వహింపవచ్చును. ఇది ప్రభువునైన నా వాక్కు. యాజకులకు వారసత్వము లేదు. నేనే వారికి వారసత్వము నగుదును. ఇశ్రాయేలీయులలో వారికి ఆస్తి లేదు. నేనే వారికి ఆస్తి నగుదును. వారు ధాన్య బలులను, పాపపరిహార బలులను, ప్రాయశ్చిత్త బలులను భుజింతురు. ఇశ్రాయేలీయులు నా కొరకు వేరు చేసిన వస్తువులెల్లా వారివే అగును. ఆ ప్రజలు ప్రథమ ఫలములుగా నాకు అర్పించు వానిలో శ్రేష్టమైనవి వారు అర్పించు ఇతర పదార్థములు యాజకులవే అగును. ప్రజలు రొట్టెలు కాల్చుకొనున్నప్పుడెల్లా మొదటి దానిని యాజకులకు అర్పింపవలెను. అప్పుడు ఆ ప్రజల కుటుంబములకు నా దీవెనలు లభించును. యాజకులు వాని అంతటా అవియే చనిపోయిన జంతువులను కాని, పక్షులను కాని, లేక ఇతర జంతువులు చంపిన జంతువును గాని భుజింపరాదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. ఆనంద హృదయుని మనస్సు సంతోషముగా ఉండును, దుఃఖ మనస్కుని వదనము దిగులుగా ఉండును.
వివేకి విజ్ఞానమును ఆర్జింపకోరును. మూఢునికి మౌఢ్యము చాలును. అభాగ్యునకు ప్రతిదినమును కష్టపు దినమే. సంతోషచిత్తునికి సదా ఆనందపు విందే. శ్రీమంతుడవైయుండి ఆందోళనమునకు గురియగుట కంటే పేదవాడివైయుండి దైవ భయము కలిగి ఉండుట మేలు.